నాకేమమ్మా బాలాజీ నా బట్టికి పెళ్లి చేసినావు. నాకేమో మీరు 7 వారాలు నగలు పెట్టలా. నీ మొగండే కొంచెం ఆస్తాను రాసి వచ్చాయి నీ అబ్బా ఆస్తాను పెళ్లి చేసినట్టు నా కొడుక్కా. వస్తే ఇడ్స్ పెట్టిన సౌతే మా అప్ప కాడుంటే నిన్నెందుకు అడుగుతానే? ఈ పిల్ల ఎటుంటా మనం ఏదో ఒకటి అడుగుతుంటా. ఈ పిల్ల పంపించేయండి. మా పెళ్ళయ్యే వరకు అల్లుడు నా కూతురు నా మనవరాలు నా మనవడు అన్నాడమ్మా. పెళ్ళయ్యాక మమ్మల్ని దర్వేస్తున్నాడమ్మా. మా నాయన మెడదిడుతున్నావా? తంతానట్టే ఏమో ఏమో ఒక జత గొడ్డులు తీస్తే పొంగిపోతున్నావు కదా. దీనికి ఒక బంగారం చైన్ పెట్టుకుంటే ఆకాశంలో తేలాడు ఉంటది. మర్యాదగా మాట్లాడినాను. మీ అమ్మగారింటికి అన్ని చేస్తుందయ్యా, అప్పుడు మర్యాదగా మాట్లాడతాను నీత. మమ్మల్ని మాట్లాడావు నా కూతురుగా నా మాతో మాట్లాడినావు అనుకో, నిన్ను నీ అబ్బని కట్టేసుకొడతావు నా సౌతి. నన్ను తిట్టే తిట్టినావు, నా అబ్బని తిట్టే అంత దాని వైపునవే నువ్వా? మరి నాకు మండాలి రారా. ఎందుకు మేము కొడుతున్నావు? బాబాయ్ కదా వాడిని ఎందుకు నువ్వు కొట్టేది? అత్త కొడితే కొట్టింది కానీ ఆయన అడిగింది నిజమే కదా. మా అన్నకి ఏదో ఒకటి ఆస్తి రాసి దిగుద్దా. ఊరేనా బట్ట ఏదో దాని చేత దెబ్బలు తింటున్నావు అనేసి అడ్డం వస్తే ఆస్తి రాసిమంటున్నావా? దాని పక్కన మాట్లాడుతున్నాడే దొంగ నా బట్ట, ఇడిచిపెట్టిన బట్ట, పొరుగు పక్కన బట్ట పోరా. అయిందా? బాగా అయిందా? ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాన్న కార్తిక ఇంకా కొట్టాలి నాన్న మీ బాబాయ్నా. గులచి పెద్దమ్మ ఇంకా బాగా తిట్టమ్మ అయిందా. అప్పుడు గాని బుద్ధి రాదు, అన్నిట్లో ఏలు పెడతా ఉంటాడా. ఎప్పుడు ఆడాలి కడితే పేపర్. మా బాబాయ్ చూసి నవ్వుతున్నావు నువ్వా? ఏం భార్య ఉమ్మే నువ్వా? బాబాయ్ పడినాడు ఎప్పుడు చెడ్డాడు కాదులే బాబాయ్. అన్ని మన మంచికే అనుకోవాలా. నువ్వు బంగారు తల్లిరా, మరి అర్థం చేసుకుంటావా? బాబాయ్ నీ భార్య మెల్లో నెక్లెస్ తల మెరుస్తున్నారే, నాకు ఇచ్చేయకూడదా? గుర్తుగా పెట్టుకుంటానా? అమ్మో నా నక్లీసు. నువ్వే చెయ్య, మనం వెళ్ళిపోతావా? ఇడుంటే ఏమి నక్లీస్ బెరికేపోతుందా? మేమంత దొంగలం కాదులే, మేము అడిగే తీసుకుంటాం. అడిగినా కాడా పాప నెక్లెస్ అడుగుతాడు ఎవరైనా. అంటే ఇవా నెక్లెస్ అట్టే మేము ఇచ్చేదా? పని మళ్ళీ పిత్రాయాలా? నెక్లెస్ నాదే, అది నాకు కావాలి. పదమే పదమా, నువ్వు చెప్పింది నిజమా?